నమస్కారం ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్లో రియల్ ఎస్టేట్ అనాలిసిస్ చూస్తూ వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, నాకు రియల్ ఎస్టేట్లో కేవలం 5% నాలెడ్జ్ ఉంది. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అనే వర్డ్ నేను యూజ్ చేయలేదు. నాకు గజం భూమి లేదు. నాకు రియల్ ఎస్టేట్కి ఎలాంటి సంబంధము లేదు. కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న లొసుగులు, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాలు, రియల్ ఎస్టేట్ లక్షలాది జనాల డబ్బును తమ వైపు తిప్పుకొని పనికి రాకుండా చేస్తుంటే అది భరించలేక ఒక ఛానల్ పెట్టి రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినంత మీ అందరికీ చెప్పటం జరిగింది. అంతేగాని నేను బ్రహ్మేంద్ర స్వామి లాగా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తాను, నాలో అలౌకిక శక్తులు ఉన్నాయి, లేదా నేను రియల్ ఎస్టేట్లో ఆరితేరాను అని ఎన్నడూ చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, లాజికల్గా ఏది నేను వాదించగలిగితే అది తప్పకుండా వాదిస్తాను. మీరందరూ దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఏమంటే మేకపోతు గాంభీర్యాల అంటే అలా వ్యవహరించే వాళ్ళ సంఖ్య మెజారిటీ ఉన్నందుకు మీకు అందరికీ ఆ గ్రౌండ్లో అప్పటిదప్పుడు చేంజెస్ కనిపిస్తలేవు. కానీ చేంజెస్ కన్జ్యూమర్స్ అనుభవిస్తలేరండి. ఇప్పుడు బిల్డర్స్ భయపడుతున్నారు. మనం టార్గెట్ చేసింది, మనకు కావాల్సింది బిల్డర్స్లో చేంజెస్ రావాలి. బిల్డర్స్ భయపడాలి. బిల్డర్స్ తమకు తాము సంస్కరించుకోవాలనే మన ఛానల్ తీసి ఎడ్యుకేషన్తో కూడిన వీడియోస్ మనం చేయటం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం, చాలామంది ఇలా అటాక్ జరిగింది, అలా అటాక్ జరిగింది, అమెరికా ఇలా యుద్ధం చేస్తుంది, మోదీ బలమేమో తెలిసిందా అని ఏమో పిచ్చి పిచ్చి వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో కూడా కొన్ని న్యూస్ పేపర్తో నడిచే ఛానల్స్ వాడు సైడ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ఇరాన్ సైడు, కొంతమంది అమెరికన్ సైడు. అసలు ఏ సంబంధం లేని ఇండియా సైడ్ తీసుకొని ఇండియా భజన చేయడం స్టార్ట్ చేశారు. కానీ మన ఛానల్ లాజికల్ థింగ్స్ని మీ అందరికీ అందిస్తుంది. కాబట్టి నేను ఇరాన్ వార్ స్టార్ట్ కాగానే మోదీ పర్యటన ఇండియాకు శాపంగా మారుతుందా లేదా అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందర పెట్టాను. అర్జెంటుగా మోదీ అక్కడ పోయి వెలగబెట్టింది ఏమి? మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని రాగానే నెక్స్ట్ డే దాడి జరిగింది ఇరాన్పై. ప్రపంచమంతా మోదీకి తెలిసి వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్తో చేతులు కలిపి అమెరికాను ఇండైరెక్ట్గా ప్రోత్సహించి మోదీ తిరిగి వచ్చాడు అనే భావన ప్రపంచవ్యాప్తంగా అరబ్ దేశాల్లో బలంగా పాతుకుపోయింది. అయితే ఈ చిన్న లాజిక్ మిస్ చేసి ఇరాన్ యొక్క మిలిటరీ సామర్థ్యం, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇరాన్ న్యూక్లియర్ కంట్రీ అంటే కావటంలో ఎంత టైం ఉంది, అమెరికన్ యుద్ధ నౌకలు ఎలా విజృంభిస్తున్నాయి అంటే మనం ఒకటి గుర్తుపట్టుకోవాలి. ఒక పెద్ద ఘటన జరుగుతుంది,
అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఘటన జరుగుతుంది. ఆ ఘటన వల్ల మనలాంటి దేశానికి ఎలా ముప్పు ఉందా, లేదా అడ్వాంటేజెస్ ఉన్నాయా, లేదా మనం సైడ్ లైన్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నామా, అసలు ఏం జరుగుతుంది, మన దేశం పర్స్పెక్టివ్ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఇజ్రాయెల్ ఇన్ని క్షిపణుల దాడి, మనకు అసలు బేసిక్ ఏం తెలియదు మనకు. అక్కడ తెలుసు అన్న వాళ్ళ అంటే సిఐఏ వాళ్లకు, మొసాద్ వాళ్లకు, ప్లస్ ఇరాన్లో ఉన్న ఇంటెలిజెన్స్కి మాత్రమే, అంటే ఆ 3 దేశాలకు మాత్రమే అక్కడ ఏం జరుగుతుందని తెలుసుంటుంది. మన రాకి కూడా ఏం తెలుసుండదు. అన్లెస్ ఇజ్రాయెల్ మనతో ఏదైనా పంచుకుంటే కానీ మనకు అక్కడ జరిగే థింగ్స్ ఈవెన్ రాకి కూడా తెలియదు. అంటే ఇండియన్ ఇంటెలిజెన్స్కి కూడా అక్కడ ఏం జరగబోతుంది అని తెలియదు. నేను క్లియర్గా మోదీ తప్పిదం అని చెప్పిన. నాకే మోదీ బంధువు కాదు, నాకు వైరం కాదు. మోదీ ఓవర్ యాక్షన్ వల్ల ఇవాళ ఇండియా ఇరుక్కుపోయే స్థితికి వచ్చింది. ఓన్లీ డ్యూ టు మోదీ ఓవర్ యాక్షన్. మోదీకి తెలుసు అక్కడ దాడి జరగబోతుందని తెలుసు. ఈయన అక్కడ పోయి అప్పుడే ఇజ్రాయెల్ హయ్యెస్ట్ ఆనర్ పుచ్చుకొని ముస్లిం ఉగ్రవాదాన్ని నేను అణిచేస్తాను ఒక డైలాగ్ కొట్టి తిరిగి రావటం. అంటే మనం చమురు దిగుమతి చేసుకునే స్టేజ్ దాటిపోయి మన చమురు మనం తీసుకునే స్టేజ్లో ఉంటే ఏ స్టేట్మెంట్ అయినా ఇచ్చి నడుస్తుంది. లేదా అమెరికా లాగా గ్లోబల్ పవర్ అయి ఉండాలి, అప్పుడు ఇవ్వచ్చు. నేను ఆ ట్రైమే టీవీలో ఇక్కడ నేను చెప్తూనే ఉన్నా, ఈ వార్ అంతా ఎకనామిక్ డామినెన్స్ కోసం ఇరాన్ మోస్ట్ ప్రాబబ్లీ యురేనియం ఎన్రిచ్ చేసుకొని కొన్ని టెస్ట్స్ కూడా చేసేసింది. ఇరాన్ యురేనియం ఎన్రిచ్ చేసేసి బాంబ్ గ్రేడ్ యురేనియం ఎన్రిచ్ చేసి కొన్ని టెస్ట్ కూడా చేసేసి, దానివల్లనే ఇజ్రాయెల్ టెన్షన్లో వచ్చి దాడులు చేస్తుంది. ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇరాన్ ఈజ్ ఆల్రెడీ ఎ న్యూక్లియర్ పవర్. కానీ ప్రతి న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ మిసైల్ని యూజ్ చేయదు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇరాన్ అతి చవక అయిన డ్రోన్స్, అతి చవక మిసైల్స్, ఈవెన్ లెబనాన్లో తయారయ్యే లోకల్ మిసైల్స్ ఇప్పుడు ఈ యుద్ధంలో యూజ్ చేస్తుంది. అంటే హెజ్బుల్లా తయారు చేసే ఐరన్ పైప్లతోని, అంటే ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఐరన్ పైపులలో పెట్టి ఇడిస్తే, అంటే ఒక్కొక్క మిసైల్ అంటే వాల్యూ $200 నుంచి $300 ఉంటుంది. అలాంటి మిసైల్స్ ఇరాన్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న కాస్ట్లీ వెపన్స్ అంతా దీంతో అయిపోవాలి వాళ్ళ దగ్గర. అంటే తోచని స్థితిలో అమెరికా అయిపోవాలి. అమెరికాకు ఆర్థిక పరంగా ఈ వార్ అచ్చు రావద్దు. ఆర్థిక పరంగా ఇరాన్కి ఈ వార్ అచ్చు రావద్దు. ఇరాన్ ప్రయత్నం అది. సింపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏమంటే, మోదీ తప్పిదం వల్ల, మోదీ ఓవర్ యాక్షన్ వల్ల ఇవాళ అనవసరంగా ఇండియా అబాస్పాలు అవుతుంది. ఇండియా ఏమైనా చేయగలదా అంటే ఏం చేయలేదు. ప్రస్తుతానికి అక్కడ జరిగే వార్లో ఏం చేయలేదు. ఎందుకు అంటే ఆయతుల్లా ఖమేనీ మన కశ్మీర్ని, అంటే కశ్మీర్పై మాట్లాడినప్పుడు ఇండియా ఘాటుగా స్పందించింది. ఖమేనీ ఎవరు? ఇరాన్ సుప్రీం లీడర్. ఆయన గవర్నమెంట్ అధికారి కాదు, ఆయన సుప్రీం రిలీజియస్ లీడర్ ఖమేనీ. అయితే అప్పటి నుంచి మనము వాళ్ళతో తగులు ఆడుతూనే ఉన్నాం. మన దగ్గర చాబహార్ పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంది. మనం చాబహార్ పోర్ట్ని కూడా
జార్చుకున్నాం, అంటే విడదార్చుకున్నాం. అంటే ఇది మన వీక్నెస్ కాదు, స్ట్రాటజిక్ తప్పు. అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చాబహార్ పోర్ట్లో పెట్టి ఇవాళ చాబహార్ పోర్ట్ నుంచి వైదొలగడం ఇంతవరకు అంటే బ్రెయిన్ ఉన్న పని. రెండోది, ఇరాన్ సుప్రీం లీడర్ చెప్తే అన్నీ అంటే పొలిటికల్గా అన్నీ కావు. ఇరాన్ కూడా సర్వైవల్ ఆలోచిస్తుంది. కాశ్మీర్కి ఇరాన్కి ఏ సంబంధం లేదు, దాన్ని ఎక్కువ కొనసాగించారు, సీరియస్గా తీసుకోరు. ఆయతుల్లా చెప్పిన మాత్రాన కాశ్మీర్లో ఏమైనా చేంజెస్ అయితే అంటే ఏం కావు. కానీ మనం ఘాటుగా స్పందించాం. మీరు ఘాటుగా స్పందించే 100 సార్లు స్పందించే బదులు ఒక్కసారి పోయి ఆ పిఓకేని ఆక్యుపై చేసుకుంటే అయిపోతుంది. కానీ అది చేత కాదు. అంటే మన తెలుగులో కూడా ఆ ప్రేమ్ టాక్స్ అలాంటి వాళ్ళు ఊగిపోతుంటారు. అసలు ఈ మోదీ గారు ఏం చేశారు తెలుసా? ఆ తెలివి మోదీ బ్లండర్ చేసిండు. మోదీ లైఫ్లో అతిపెద్ద తప్పు చేసిండు. చాలా మందికి అర్థమైతలేదు. ఊగిపోతూ మోదీ మోదీ భజన చేయొద్దు, బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. మోదీకి ఎప్పుడు బ్రెయిన్ పనిచేయదు, చాలా మటుకు పనిచేయదు, ఎప్పుడప్పుడు పనిచేస్తుంది. ఎప్పుడు అంటే ఎలక్షన్లలో పనిచేస్తుంది. మోదీ బ్రెయిన్ ఎప్పుడు ఫాస్ట్గా పనిచేస్తుంది అంటే ఎలక్షన్స్ అప్పుడు. వెస్ట్ ఏషియాలో ఉన్న క్రైసిస్ టైంలో అత్యధిక అంటే ముఖ్యమైన అంటే అతిపెద్ద పురస్కారమైన ఇజ్రాయెల్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకోవడానికి మోదీకి పోయే వేరే టైంలో ఏమీ లేకుండా ఇప్పుడే కావాలి. వాణిజ్య ఒప్పందాలు కాకుండా డిఫెన్స్ ప్యాక్స్ చెప్పేయడానికి ఇప్పుడే కావాలి. ఇప్పుడు దాని ప్రభావం ఎంత నెగటివ్గా ఉందంటే టోటల్ వెస్ట్ ఏషియాలో మోదీ ఏదో అమెరికాతో కలిసి ఇజ్రాయెల్తో కలిసి ఏమో చేస్తున్నాడు అనే సంకేతం పోయింది. ఇండియా ఇప్పుడు అమెరికాతో చేసుకున్న ప్యాక్ట్స్ మొత్తం అంటే ఈ ట్రేడ్ డీల్స్ మొత్తం రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారు మోదీకి ముందే తెలుసు. ఇజ్రాయెల్ పోయిండు, అక్కడ తప్పిదం చేసిండు, ఢిల్లీకి వచ్చిండు. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పిన, ఈ ఇరాన్ వార్ వల్ల పుటిన్ అత్యధిక లాభం పొందుతాడని. ఇప్పుడు ఏమైంది చూడండి, పుటిన్ ఆఫర్ చేస్తుండు. ఆఫర్ కాదు, అది ఇప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అమెరికా ఒప్పందం చేసుకున్న ఒక 15 రోజులకే ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. అంటే అమెరికా అంటే చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు. ఎందుకంటే ఎన్ని రోజులు ఈ వార్ నడుస్తుంది ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ తప్ప ఎవరికి తెలియదు ఈ వార్ ఎప్పుడు ముగుస్తుందని. అప్పటి వరకు పుటిన్ ఆయిల్ అమ్ముకుంటాడు. నేను చెప్పిన పుటిన్ గ్యాస్ పైప్ లైన్ పై కాలు పెడతాడని చెప్పిన నా వీడియోలో. ప్రైమరీ టీవీలో ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు, మీరు చూసుకోండి. ఇవాళ స్టేట్మెంట్ వస్తుంది, మీరు ఆయిల్ తీసుకోకపోతే ఇజ్రాయెల్ దగ్గర రష్యా దగ్గర ఆయిల్ తీసుకోకపోతే నేను గ్యాస్ బంద్ చేస్తాను. నేను ఇది ఇరాన్ వార్ స్టార్ట్ కాగా చెప్పిన పుటిన్ ఏం చేస్తాడని. ఇట్లా ఊగిపోవద్దు. మోదీ తెలుసా ఏం లేదు, మీరు ఊగిపోవడము, మీకు ఆ భజన చేసే మోదీ భజన చేసే వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతారు అంతే తప్ప. మనకున్న ప్రైమ్ మినిస్టర్లలో మోదీ బెస్ట్, నేను కూడా లేదంటలేను. అత్యవసర పరిస్థితుల్లో దిక్కులేని కంట్రీకి ఈయననే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అది ఒప్పుకోవాలి. నేను కూడా ఒప్పుకుంటున్నా, మనకు దిక్కు లేదు, ఈయననే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. కానీ తప్పు చేస్తలేడని కాదు, విపరీతమైన తప్పులు చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా ఒప్పందం నియర్లీ రద్దయినట్లే, ఎందుకంటే రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నాడు. రష్యన్ ఆయిల్ అన్ని గ్యాస్ మొత్తం రష్యా తీసుకుంటాడు. అంటే ఇరాన్ స్టేబిలైజ్ అయ్యే వరకు రష్యాని ఈజీగా మిత్ర దేశమే కనుక వాళ్ళ ఆయిల్ గ్యాస్ అన్నీ మనకు వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ అమెరికాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం రద్దయితే మళ్ళీ భారత్లో అంటే పాత పరిస్థితులు రావా, అంటే టారిఫ్ 100%, 200% ఉన్న పరిస్థితులు రావా, అంటే తప్పకుండా వస్తాయి. ఆయిల్ ఒకటే మనం దృష్టిలో పెట్టుకుంటే ట్రేడ్
మొత్తంగా భ్రష్టు పట్టిపోతుంది. అంటే సాఫ్ట్వేర్ సెక్టర్ డౌన్ అవుతుంది. నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఇప్పుడు ఖతార్లా, సౌదీలా, ఇప్పుడు ఎక్కడ కువైత్ లాంటి దేశాల్లో అమెరికన్ డేటా సెంటర్స్ పై ఇరాన్ అటాక్ చేసింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ డేటా సెంటర్స్ ఉన్నాయి, వాటిని గురి చూసి ఇరాన్ దెబ్బతీస్తుంది. నేనేం చెప్పిన ఆంధ్రప్రదేశ్ గురించి డేటా సెంటర్ పెడుతుంటే అతి ప్రమాదకరమైన ఏరియా, కోస్ట్ లైన్ దగ్గర ఉన్న ఏరియా, ఎవడైనా అటాక్ చేస్తే డేటా సెంటర్స్ పై చేస్తాడు. డేటా సెంటర్స్ కోస్ట్ లైన్ పై సురక్షితం కాదు. చైనా ఎప్పుడైనా అక్కడ ఎంటర్ అయ్యి ఈజీగా దాడులు చేయొచ్చు. ఇండియన్ ఓషన్లో ఎంటర్ అయ్యి డేటా సెంటర్లను లేపేయచ్చు. నేను అందుకోసము హైదరాబాద్ డేటా సెంటర్లు ఎందుకు సేఫ్ అంటే అది టోటల్ కోస్టల్, అంటే కోస్ట్ నుంచి 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ జోన్లో డేటా సెంటర్స్ పెట్టద్దు. అది ఒక కంపెనీకి కాదు, ఒక కంట్రీకి కూడా క్రిటికల్. అందుకోసం ఇరాన్ డేటా సెంటర్స్ పై దాడి చేసింది. నేను ఇది ఎప్పుడు చెప్పినా అసలు సూటబులే కాదు డేటా సెంటర్స్ విశాఖపట్నం అని చెప్పిన. కొంతమంది నవ్వరు, నీకేం తెలుసు, నేను ఒక్కసారి ప్రిడిక్ట్ చేసి చెప్పినా అంటే అది అయ్యే అవుతుంది. ఇప్పుడు నేను ఇరాన్ ఇస్ లివింగ్ ప్రూఫ్. వాడు డేటా సెంటర్స్ మొత్తం లేపేసాను. ఇప్పుడు మనం ఇరాన్ వారి నుంచి ఏమేమి నేర్చుకోవాలి? ఇరాన్ యుద్ధ నౌకను కొన్ని క్షణాల్లో ఒక సబ్మరైన్ లేపేసింది. అంటే 1000 కోట్లు పెట్టి ఒక పెద్ద షిప్ చేస్తే ఒక టార్పీడో వచ్చి షిప్ను లేపేసింది. అంతెందుకు, ఇప్పుడు అమెరికన్ యుద్ధ నౌకలు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, లింకన్, పింకన్ ఇటువంటివి చూడడానికి పెద్ద పెద్దగా ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడు హైపర్సానిక్ మిసైల్స్ యూజ్ చేసి ఆ కెరియర్స్ని అటాక్ చేస్తే కంటే కొన్ని వేల లక్షల కోట్లు పెట్టి తయారు చేసిన షిప్ అట్లే మునిగిపోతుంది. అంటే ఆర్థిక పరంగా నష్టాలు చూసి అమెరికా వైదొలిగే సిచ్యువేషన్ ఇరాన్ క్రియేట్ చేస్తుంది. ఒక హైపర్సానిక్ మిసైల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొడితే దాంట్లో వేల మంది సేలర్స్ ఉంటారు. అది కాకుండా చాలా కాస్ట్లీ ఉంటుంది. అది మళ్ళీ బిల్డ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 5 years 6 years కావాలి. అంటే యథేచ్ఛగా నువ్వు అన్ని ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ వేసుకోపోయి వాళ్ళని భయపెట్టాలంటే భయపడారు ఎవడు. ఇప్పుడు చూడండి, అమెరికా దోస్తీ వల్ల సౌదీ అరేబియా, ఖతారు, ఇవన్నీ బహ్రెయిన్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. కువైత్, దీని విలువ, ఆర్థిక విలువ, నష్టపోయిన ఆర్థిక విలువ. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ప్రతి వారికి ఒక ఆర్థిక కంపల్షన్ ఉంటుంది, ఒక రెడ్ లైన్ ఉంటుంది, అది దాటి వారు ఎవడు చేయడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ప్యాట్రియాట్ మిసైల్స్ కానివ్వండి, ఏదైనా అంటే ఐరన్ డోమ్కి సంబంధించిన మిసైల్స్ ఖాళీ అవుతున్నాయి. ఎందుకంటే చీప్ మిసైల్కి కాస్ట్లీ మిసైల్తో కొడుతున్నారు. అంటే ఇరాన్ వ్యూహమే అది. ఇప్పుడు ఇండియా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమంటే, ఫ్యూచర్ వార్ఫేర్స్ మొత్తము చీప్ డ్రోన్ బేస్డ్ వార్ఫేర్స్. ఇంకోటి తెలుసుకోవాలి, డ్రోన్స్ అంటే సిటీలలో యూజ్ చేయటం ప్రమాదకరం. ఒకసారి డ్రోన్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చెప్పిన, అమెజాన్ డ్రోన్ డెలివరీ చేస్తాట, ఇవన్నీ ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. అది ఇండియా లాంటి దేశంలో. ఎక్కడంటే అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్, హై టెన్షన్ వైర్స్ ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ వీళ్ళు డ్రోన్ డెలివరీ చేయటం అసాధ్యము అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. ఓన్లీ మిలిటరీ యూజ్ తప్ప దేనికి పనికిరాదు ఆ డ్రోన్ అని చెప్పిన. ఇప్పుడు సర్వేలెన్స్, మిలిటరీ అటాక్స్, దానికే డ్రోన్స్ పనికి వస్తున్నాయి. ఇప్పుడు డ్రోన్ ఒక గవర్నమెంట్ ఒక సర్వే కోసం యూజ్ చేయొచ్చు, అంతేగాని గల్లీకి పోయి డ్రోన్ డెలివరీ అనేది అంటే ప్రజెంట్ ఎన్వైర్మెంటల్, ప్రజెంట్ అర్బన్ కాంటెక్స్లో పాసిబుల్ కాదు.
అమెజాన్ డ్రోన్ డెలివరీ స్టార్ట్ చేస్తా అంటే నేను లింక్డ్ఇన్లో రాసిన. ఇంప్రాక్టికల్ అది, ఇంప్రాక్టికల్. ఎవడైనా పెద్ద బిల్డింగ్ మీద ఎక్కి డ్రోన్ పోతుంటే దాన్ని దేంతోనైనా కొట్టి దాన్ని పడేసి అక్కడ ఉన్న పార్సల్ తీసేసుకోవచ్చు. నేను బేసిక్ లాజిక్ చెప్పిన. మన దగ్గర పిల్లలు కూడా రాయి తీసుకొని ఒక్కటి డ్రోన్ ఎక్కితే దానికి ఉన్న పార్సల్ వాళ్ళు తీసుకొని, అంటే దానికి ఏం జీపీఎస్ లేదు, ఏం లేదు, తీసుకొని వెళ్ళిపోడు, పారిపోడు. ఏం చేస్తారు అంటే ఇంత ఇంప్రాక్టికల్గా ఆలోచిస్తారు జనాలు. అంటే మనం నీకు స్థాయి ఉందా అంటే, ఆ మోదీని విమర్శించడానికి స్థాయి అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తుండ్రు, సౌత్ ఇండియన్ స్టేట్లో ఉన్న 420 గాళ్ళని అంతా వెనకేసుకొని వస్తుండు మోదీ. ఇది సౌత్ ఇండియాకి మంచి జరుగుతుందా? మీరే ఆలోచించాలి. మోదీ నాకు మోదీ ఇష్టమే, నేను లేదన్నాను, బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీనే. కానీ ఇప్పటి కాంటెక్స్లో వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్, వర్స్ట్ డిసిషన్ మేకింగ్ అంటే మోదీనే. ఇప్పుడు మనం డిఫెన్స్ చూసుకుంటే ఇవాళ సుఖోయ్ విమానం కనిపిస్తలేదు అస్సాంలో. మీరు చూడండి, ఇది థర్డ్ విమానమో సెకండ్ విమానమో, థర్డ్ విమానం అనుకుంటా సుఖోయ్. ఆ అస్సాం ఏరియాలో చైనా బార్డర్ దగ్గర ఏమో జరుగుతుంది, మనకు చెప్తలేరు. సుఖోయ్లు ఒక్కటొక్కటి రాలిపోతున్నాయి అక్కడ, అవునా లేదా? అంటే మన నార్త్ ఈస్ట్ మిలిటరీ బిల్డప్కి మోస్ట్ రిస్కీ ఏరియా అని తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కొనే బదులు లాంగ్ రేంజ్ డ్రోన్స్ తయారు చేస్తే మనకి ఎంత చీప్ పడుతుంది. కానీ మోదీ ఏం చేస్తున్నాడు? రఫేల్ విమానాలు కొట్టుండు, దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేదు, సోర్స్ కోడ్ ఇవ్వడు. అంటే మోదీ దేశభక్తి ముసుగులో ఏమైనా చేయవచ్చు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు చేసింటే ఇప్పటివరకు ధర్నాలు, రాస్తారోకోలు. మనం చూడండి, ఇప్పుడు ఎంత దరిద్రులను మన కంట్రీలో కూడా. మోదీ ఇజ్రాయెల్ పోయి వచ్చిండు, ఇక్కడ ఏదో కామ్గా ఉన్నాడు. ఖమేనీని చంపేసినా ఏమంటలేడు. అంటే స్ట్రాటజిక్ సైలెన్స్, మిలిటరీ సైలెన్స్ అది మోదీది, అది కరెక్ట్. మోదీ ఖమేనీని చంపేస్తే ఏమంటలేడు, ఎందుకంటే ఖమేనీ కాశ్మీర్ మీది కాదన్నాడు. అందుకోసం ఆ కసి తీర్చుకోవడానికి ఖమేనీని లేపేసినా ఏం కాదు, ఏం స్పందిస్తలేడు. స్పందించకపోవడము అంటే మోదీకి ఖమేనీని లేపేస్తారని ముందే తెలుసు అని అర్థం. అందుకోసం మోదీ కాము ఉన్నాడా? ఉండనియాలన. సోనియా గాంధీ ఎందుకు లేవనెత్తాలి? ఖమేనీని చంపితే మీరు స్పందించరా? స్పందిస్తే ఎట్లా ఉంటుంది? ఖమేనీని ఎందుకు సమర్థించాలి? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఖమేనీ ఏమి తన రొట్టె హాఫ్ చేసి మన ఇండియాకి ఇచ్చిండా? ఎల్ఎన్జి ఫ్యూల్ అమ్ముకున్నాడు, గ్యాస్ అమ్ముకున్నాడు, మనం పైసలు ఇచ్చినాం. ఇంకా ఉల్టా చాబార్ పోర్టు గుంజేసుకున్నాడు. ఇప్పుడు అది చైనాకి ఇస్తాడు. చాబార్ పోర్టు చూసి చైనాకి ఇచ్చేస్తాడు. అది ఖమేనీ. మోదీకి తెలుసు ఖమేనీని లేపేస్తాడు. అయ్యో పాపం ఖమేనీని లేపేసిండ్రా అనడం కూడా స్ట్రాటజిక్ మిస్టేక్. ఎందుకంటే ఇరాన్కి మనం ఒక క్లియర్ మెసేజ్ పంపించాలి, మీరు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మీకు టైం వచ్చినప్పుడు మేము సహాయం చేయమని ఒక మెసేజ్ పంపించాలి. అందుకోసం మోదీ కామున్నాడు. సోనియా గాంధీ అతి తెలివి, ఖమేనీ చనిపోతే మీరు స్పందించరా? మిత్రదేశమైన ఇరాన్ అట ఈమెకు. అంటే ఇది మిలిటరీ పరంగా ఎంత మిస్టేక్ చూడండి. సోనియా గాంధీ గట్టిగా అరవటం వల్ల మోదీకి ఖమేనీ లేపేసే ప్లాన్ ముందే తెలుసు అని బహిర్గతం చేయడానికి ఈ నాటకం ఆడిండ్రు. అంటే దేశానికి ముప్పు. ఇప్పుడు సోనియా గాంధీ చేసింది కూడా దేశానికి ముప్పే, మోదీ చేసింది కూడా దేశానికి ముప్పే. మనం ఇలా క్లియర్గా అనాలిసిస్ చేసుకోవాలి. ఇవ్వండి భజన ఏం అవసరం లేదు, దేశం కన్నా పెద్ద భజన ఇంకోటి లేదు. దేశానికి ఏం ముఖ్యమో ఆ భజన చేయాలి, సౌత్ ఇండియాకి ఏం ముఖ్యమో ఆ భజన చేయాలి, తెలంగాణకి ఏం ముఖ్యమో ఆ భజన చేయాలి, హైదరాబాద్కి అతి ముఖ్యమో ఏం ముఖ్యమో ఆ భజన చేయాలి. కానీ రేవంత్ రెడ్డి భజన, సోనియా గాంధీ భజన, మోదీ భజన, అమిత్ షా భజన, బండి సంజయ్ భజన, ఈ భజన వల్ల మనకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించాలి.
ఇప్పుడు అమెరికా చూడండి కావాలని ఇండియన్ ఓషన్ రీజన్లో వచ్చి ఆ ఇరాన్ యుద్ధ నౌకను లేపేసింది కావాలని. ఇప్పుడు ఆ ఇరాన్ యుద్ధ నౌక మన దీంట్లో నుంచి సేమ్ అంటే గల్ఫ్ రీజన్లో వచ్చినాక లేపేయచ్చు కదా, చేయలే. కావాలని ఇండియన్ ఓషన్ రీజన్లో అది శ్రీలంక సీస్ అంటే వాటర్స్లో వచ్చి లేపేసి, అంటే మేము సైలెంట్గా మీ చుట్టుముట్టాము, మీకు తెలియని కూడా తెలియలేదు అనే ఒక హెచ్చరిక అమెరికా జారీ చేసినట్టయింది. ఇది మోదీ ఓటమి కాదా? మోదీని ఇండైరెక్ట్గా భయపడతలేడా? భయపెడుతున్నాడు. మీ ఇండియన్ ఓషన్లో మా ముక్కు కింద వచ్చి ఒక ఇరాన్ యుద్ధ నౌకను, ఏ ఇరాన్ యుద్ధ నౌక ఇండియాకి వచ్చి పార్టిసిపేట్ చేసి పోతున్న యుద్ధ నౌకను లేపేసాను కావాలని. ఇప్పుడు గల్ఫ్ రీజన్లో వచ్చినాక లేపేయచ్చు కదా, అర్జెంటుగా శ్రీలంక దగ్గర వచ్చేందుకు లేపాలి? అంటే ఈ ఏరియాని మీరు డామినేట్ చేయలేరు, ఇక్కడ మేము యథేచ్ఛగా వచ్చి ఏమైనా చేస్తాం. యాక్చువల్లీ దీనికోసం దీంట్లో స్పందించాలి మోదీ. ఎందుకంటే అమెరికా ఇండైరెక్ట్గా నియర్లీ ఇండియన్ వాటర్స్ దగ్గర వచ్చి భయపెట్టిస్తుంది. ఇది నిజంగా ఏమన్నా కంక్రీట్గా ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే ఏం కాదు. అమెరికాకి ఇప్పుడు అంత దమ్ము లేదు. ఇరాన్తో కొట్లాడుకుంటా ఇండియాతో కూడా తగువ పెట్టుకునే దమ్ము అమెరికాకు లేదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ తగలెడుతుంది మొత్తం ఇరాన్. ఇప్పుడు రష్యా కావాల్సిందే మనకు. అంటే ఎన్ని ఇంటర్లింకేజెస్ ఉన్నాయి, మనం చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సుఖోయ్ విమానం 1,500 కోట్లు 1,800 కోట్లు అప్రాక్సిమేట్, మనకు తెలిసింది అంతే, బయట తెలిసింది అంతే. అది మాయమైపోయింది ఒక్క దెబ్బల 1,800-1,500 కోట్లు. మనకు ఇప్పుడు కావాల్సిన టెక్నాలజీ ఈజీగా అర్థమవుతుంది. ఒకటి ఇంటర్సెప్టర్స్, ఇంకోటి హైపర్సానిక్ మిసైల్స్. చీప్ మిసైల్స్, డ్రోన్స్ ఎనిమీని అంటే వాళ్ళ మిసైల్ సిస్టమ్ని వేస్ట్ చేయడానికి, హైపర్సానిక్ ప్లస్ ఈ డ్రోన్ టెక్నాలజీ అటాక్ చేయడానికి తప్ప మనకు వేరే ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద యుద్ధ నౌక ఉంటే ఏం చేయడానికి, ఒక్క మిసైల్ వచ్చి దాన్ని లేపేసింది అంటే లక్షలు అంటే వేల కోట్లు నీటి పాలైపోతుంది. అంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే డిఫెన్స్ పాలసీలో రఫేల్ యుద్ధ విమానాలు మన ఇంటిగ్రేషన్ కాకుండా రఫేల్ తెచ్చుకుంటుంది, ఏ ఫెయిల్ తెచ్చుకుంటుంది, అన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మనం గర్వించదగ్గింది అగ్ని, ఇంకోటి మన బ్రహ్మోస్ మిసైల్ తప్ప మనం ఇట్లా కాలర్ ఎగరేసుకొని చెప్పేది ఏం లేదు. అంటే ఇది బేసిక్ మన కళ్ళ ముందు జరుగుతుంటే నాకు ఆశ్చర్యమవుతుంది అసలు. మనకు మిసైళ్ళ గురించి ఏం తెలుసు, హైపర్సానిక్ మిసైల్ ఎట్లా రెడీ అవుతుంది, ఏమి ఆ షాహిద్ డ్రోన్స్ వేల డ్రోన్స్ తయారు చేసి పెట్టుకున్నారు ఇరాన్. ఇప్పుడు ఆ డ్రోన్స్ యూజ్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇరాన్ ఏం స్ట్రాటజిక్, ఇప్పుడు హార్మోజ్ అది స్ట్రైట్ ఉంది, వెస్ట్ ఏషియా పర్షియన్ గల్ఫ్ మొత్తం బ్లాక్ చేసి పెట్టేసి ఓన్లీ చైనీస్ రష్యన్ వెసల్స్ అలో చేస్తాట. మళ్ళీ ఇండియన్ వెసల్స్ ఎందుకు అలో చేస్తలేదు తెలుసా? మోదీ పోయి ఇజ్రాయెల్లో గెలికొచ్చిండు కనుక. ఎందుకంటే చైనా రష్యాతో పాటు ఇండియన్ షిప్స్ కూడా అలో చేయాలి. మొన్నటి వరకు మనకు ఆ పోర్ట్ ఉంది కదా, చాబార్ పోర్ట్లో మనమే ఉంటాం కదా, మిత్రదేశం కదా. మోదీకినే ఇజ్రాయెల్ విజిట్ చేయకుంటే గ్యారంటీ మన షిప్స్ అంతా సేఫ్గా వస్తుండే. మోదీ గెలకడం వల్ల ఇప్పుడు మన షిప్స్ అంతా గల్ఫ్లో ఎంగేజ్ అయి ఉన్నాయి, స్టక్ అయి ఉన్నాయి. ఇది స్ట్రాటజిక్ మిస్టేక్ కదా. అవి ఏమి ఆ ప్రేమ్ టాక్స్లో పోతే అన్నిటికీ ఊగిపోతుంటాడు, ఇట్లు అంటుంటాడు. ఏంది అవులే మీకు తెలుసా అంటాడు. ఏం తెలియాలా, మీకు తెలుస్తలేదు ఇప్పుడు. అమెరికా రష్యన్ ఆయిల్ తీసుకోకుంటే మేము ప్యాక్ట్ పెట్టుకుంటాము అంటేనే అది ఫస్ట్ తప్పు.
ఇప్పుడు 1 month గ్రేస్ పీరియడ్ ఇస్తుంది ఇండియాకి. అంటే మోదీ ఎట్లాంటి థర్డ్ క్లాస్ డీల్ చేసుకున్నాడో మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే అమెరికా శాసిస్తుంది, నీవు ఆయిల్ ఇంతవరకు తీసుకోవచ్చు, ఎప్పటి వరకు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలి, ఏ రేటుకి తీసుకోవాలి. ఇది ఒప్పందమా? ఆగి ఆగి ఊరించి చేసుకున్న ఒప్పందం ఇంత దరిద్రంగా ఉంటుందా? ఇప్పుడు వారు లేకపోయినా గ్యారంటీ రష్యన్ ఆయిల్ మనం కొంటుంటే అమెరికన్ డీల్ వేస్ట్ అయిపోతుండే. అది వారి వల్ల ఇంకా 1-2 months ముందు పడిపోయి మనం టోటలీ అమెరికన్ డీల్ మర్చిపోవాలి. ఇప్పుడు ఆ పాత డీల్ స్క్రాప్ అవుతుంది చూడండి, చూస్తూనే ఉండండి. అరే మన తప్పులను మనం ఒప్పుకొని నీవు చేసిన ఒక కర్మ వల్ల టోటల్ కంట్రీ రిస్క్లో పడుతుంది అనే బ్రెయిన్ లేకుండా అక్కడ మోదీ ఇక్కడ సోనియా గాంధీ వివరిస్తుంటే మనం వీడియోస్ చేసి ఊగిపోకుండా, మోదీ పవర్ తెలుసా మీకు? ఏం తెలుసు పవర్? ఇండియన్ ఓషన్లో వచ్చి గుద్దలా పెట్టిపోయాడు అమెరికా. ఏం పవర్ ఉంది? ఏం పవర్ ఉంది? ఇప్పుడు మనము పెద్ద క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం. నేను ముందు చెప్తున్నా, ఆఫ్టర్ వార్ మన పరిస్థితి ఇంకా దయనీయంగా మారనుంది. అప్పుడు ఈ టోటల్ అంటే ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు అది రాగానే జమినీ ఎన్నికలని దాంట్లో ఎంగేజ్ అయిపోతుంది. ఏదో ఒకటి తీయాలి కదా. అప్పుడప్పుడు ఆ 3 నెలల రేషన్ ఒక్కసారి ఇస్తారు. దయచేసి మనము ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్, అది డిఫెన్స్ సబ్జెక్ట్స్లో చాలా ఆచితూచి మాట్లాడాలి. మనకు మిసైల్ అంటే ఏం తెలియదు, డ్రోన్ అంటే ఏం తెలియదు, హైపర్సానిక్ అంటే ఏం తెలియదు, మ్యాచ్ 2 మ్యాచ్ 3 అంటే తెలియదు. మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కే తెలియదు అసలు ఇరాన్లో ఏమేమి ఉన్నాయి అనేది. మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కే తెలియదు. అవుట్గా వాళ్ళ టైమ్స్ వీళ్ళు రిటైర్ అయిన కర్నల్ కూర్చోబెడతాడు, వాడు ఎప్పుడో రిటైర్ అయింటాడు, వాడు చెప్తుంటాడు ఈ బోత్ ఏ హో గయా ఇరాన్ కో ఐసా. అరే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కే తెలియదు ఇరాన్ నౌకని ఒక టార్పిడో లేపేస్తుంది అంటే. అది సర్ప్రైజ్ కోసమే ఉంది సబ్మరైన్, కానీ వాడు వీడియో తీసి మరీ పబ్లిష్ చేస్తుండు అమెరికా. ఎందుకు చేస్తుండు చెప్పండి? ఇండియాని ఎక్కిరించడానికి. అసలు వీడియో అవసరం లేదు. ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేసిండు అంటే ఇండియా సంకల పోయి మేము ఇది చేసి వచ్చినాము, ఇండియా తెలియదు పో అని అంటే ఇన్సల్ట్ చేయడానికి. ఇది మర్చిపోయి మనం అమెరికాతో సఖ్యంగా ట్రేడ్ ప్యాక్ట్స్ చేసుకోవాలి. అంటే అది అమెరికన్ నేవీనా ఇంకే నేవీనా పక్కన పెట్టండి, మన సంకలు వచ్చి వాడు చేసిపోయిన అది ఇన్సల్టా కాదా? అమెరికా ఏం చెప్తుంది? మేము ఇండియన్ బేసెస్ యూజ్ చేసుకొని మీపై దాడులు చేస్తున్నాం అని చెప్తాం. అంటే పచ్చి అబద్ధం. దీనికి మోదీ స్పందిస్తుండా? ఎలా స్పందించండు? మళ్ళీ ఇది ఊగిపోయేటోళ్ళు చెప్పాలి, ఇట్లా ఇట్లా ఊగిపోతుంటారు సిగ్గు లేకుండా. వ్యూస్ కోసం మోదీని అడ్డపెట్టుకొని మంది చెవులో పువ్వు పెట్టే సన్నాసులు వీళ్ళంతా. ఏమంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యాపు, బ్యాక్గ్రౌండ్లో కమేనీ ఇమేజ్, ఈ బ్యాక్గ్రౌండ్లో డిజిటల్గా పెట్టుకొని వేము నోటికి వస్తే అది వాగుడు. ఫేస్ టు ఫేస్ పోతే చెప్తుంటే బాబు నీకేం తెలుసు? అక్కడ టాప్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి ఏం తెలియదు, అమెరికన్ సీక్రెట్ సర్వీస్కే తెలియదు మొసాద్ ఏం చేస్తుందని. ఒక చిన్న కంట్రీ లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్ అంటే 5 దేశాలతో పోరాడుతుంది. మనమేమో ముష్టి ఆపరేషన్ సింధూర్లో 50 కిలోమీటర్లు అక్కడిక్కడ పోయి వచ్చినందుకు ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఇంకా భజన నడుస్తూనే ఉంది. వాళ్ళు 2000 కిలోమీటర్లు తిరుగుతున్నారు ప్లేన్లు వేసుకొని ఎనిమీ టెరిటరీలో. 2000 కిలోమీటర్స్. ఇజ్రాయేలీస్ 2000 కిలోమీటర్స్ ఇట్లా పోయి వస్తున్నారు. 200 ప్లేన్లు వేసుకొని పోయినారు ఇరాన్కి. ఏ రాడాలు ఏం చేయలేదు. మన ముష్టినా కొడుకులు 50 కిలోమీటర్లు కూడా పోలే, అదే బ్రహ్మోస్ మిసైల్ ఇడిచిండ్రు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. మనం ఏం చేసాము తెలుసా?
ఏం చేసావు? ఏం పీకినావు? పాకిస్తాన్ని చూసుకొని మూత్రం మోసుకుని మీరు ఆపరేషన్ సింధూర్ అదే ఇంకా నడుస్తుంటుంది. ఇంకా 5-10 ఏళ్ల వరకు ఆపరేషన్ సింధూరే. మళ్ళీ ఎందుకు ఆపేసినావు సెంటర్లో చెప్పలేదు ఎవరికి? ఎందుకంటే అమెరికా భయపెట్టింది. అమెరికా చెప్పినందుకు ఆపేసిండు వాడు. డొనాల్డ్ ట్రంప్ ముత్తుతో చెప్తలేడు, ఒక రకంగా భయపెట్టిండ్రు అమెరికా వాడు. అందుకోసం వాళ్ళు అక్కడ దిగి ఆ న్యూక్లియర్ అసెట్స్ అంతా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాకి అదే మండుతుంది. మేము డబ్బులు ఇచ్చి న్యూక్లియర్ మిసైల్స్ మెయింటైన్ చేస్తే అమెరికా వచ్చి దాన్ని కబ్జా చేసుకోవడం ఏంది? సౌదీ అరేబియా డబ్బులతోనే ఆ న్యూక్లియర్ ఆర్సనల్ మెయింటైన్ చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా దానిపై ఆధిపత్యం, ఇది డేంజర్ ఇండియాకి. అమెరికా అనుకుంటే పాకిస్తాన్ మిసైల్స్ పాకిస్తాన్ భూభాగాల నుంచి మన ఇండియాలో వేయచ్చు. మనమేమనుకుంటాం, పాకిస్తాన్ ఇస్తుంది అనుకుంటాం. కాదు, అమెరికా ఇస్తుంది. ఈ పరిణామాలు ఎవరు రెస్పాన్సిబుల్? ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేసినారు? దానికి ఒక ముదనష్టపు రీజన్ చెప్తారు. దయచేసి మనం అందరము మనం ప్రాక్టికల్గా లైఫ్ లీడ్ చేయాలి. ఏ విషయం కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, ఏదైనా మనం స్ట్రాటజిక్గా ఉండాలి. మనకు ఏం లాభం, మనకేం నష్టం. నేను చెప్పే దాంట్లో మీకు రసవత్తరంగా నేను చెప్పాను. మోదీ ఏం చేస్తాడో తెలుసా? ఆయన దేశభక్తి, ఆయన చాణక్య నీతి ఏం లేదు, బొంకు లేదు, రంకు లేదు. చాణక్య నీతి ఏం లేదు, టోటల్ అటర్ ఫ్లాప్స్ ఉన్నాయి. దాంట్లో సోనియా గాంధీ ఒకటి. మొన్న పెద్ద తప్పు చేసింది సోనియా గాంధీ. ఖమేనీ చనిపోతే మీరు అఫీషియల్గా ఎందుకు ఖండం చేయలేదు అంటుంది. చేసే అవసరం లేదు. మోదీ చేసింది ఒక తప్ప, ఒక రైట్ అదే. ఖమేనీ చనిపోతే మనకెందుకు? వాడేం పెద్ద పోటుగాడ? ఇరాన్ గవర్నమెంట్ ఫిగర్ ఆయన. ఆయతుల్లా అని ఆయన రిలీజియస్ ఫిగర్. పక్కకు జరిగిపోవాలి, అది ఆయన ఇంపార్టెన్స్ అంతే. ఏ ఆయతల్లా అయితేంది అని ఇండియా భావించి నోరు మూసుకుంది. కానీ సోనియా గాంధీ అప్పుడే ఆపర్చునిటీ తీసుకుంది తుర్కోళ్ళని వేసుకోవడానికి. ఖమేనీ చనిపోతే మనం ఎందుకు దాన్ని ఖండించలేదట? తెలుసు వాడు చచ్చిపోతాడని, ఇంకేం ఖండించుడు? అందరికి తెలుసు, మోదీకి తెలుసు ఖమేనీని లేపేస్తారు. ఇంకా ఆర్టిఫిషియల్గా ఖండించే లాభం, ఇరాన్తో వచ్చే లాభాలు ఏం లేవు ఇప్పుడు మనకు. అందుకోసం ఖండించలేదు. చాబహార్ పోర్టు ఇంకేమైనా లాభాలు ఉంటే ఇమ్మీడియట్గా ఖండిస్తుండే ఇండియా. ఖమేనీ లాంటి ఉత్తమ వ్యక్తిని అమెరికా లేపేసినందుకు మేమంతా అంటే 2 రోజుల వరకు మన ఫ్లాగ్స్ డౌన్ చేస్తుండే కాలేజ్. మనకేం లాభం లేదు, నోరు మూసుకున్నాం. ఇది అసలు విషయం. దయచేసి అందరూ ఇప్పుడు జరుగుతున్న ఘటనలను ప్రాక్టికల్గా షార్ట్కట్లో తెలుసుకొని ప్రశాంతంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.